అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నో విషయాలు ఇక్కడ మా పాలకుర్తి ప్రజలకు చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళలో మోటివేషన్ తీసుకొచ్చిండ్రు. ఇదే కాదు, మేము ఎక్కడ ఉన్నా కానీ మన పార్లమెంట్ నుంచి మంచి మెజారిటీ తీసుకురావాలని ఎల్లవెల్లలా మా అందరికీ కూడా సూచనలు ఇస్తున్నారు. మరి మేమందరం కూడా అదే విధంగా పోరాడుతున్నాము. మరి మన పాలకుర్తి నియోజకవర్గం నుంచి కూడా మంచి మెజారిటీ తీసుకొస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు అన్న ఇక్కడికి వచ్చి పరిస్థితులను చూసి తప్పకుండా పాలకుర్తిలో మెజారిటీ వస్తుందని అన్న కూడా చెప్పింది. మరి ఇంకా బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోవాలంటే వాళ్ళు గతంలో చేసి దొరకబెట్టింది ఏం లేదు, కానీ ఈరోజు ఒకటి కొత్తది ఏదో అభ్యపెట్టాలని చూస్తారు ప్రజల్ని. 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు, మరి 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది. మరి అదే కాకుండా మా ముఖ్యమంత్రి గారు బీజేపీలోకి వెళ్తారంట. మరి వాళ్ళకి పిచ్చి పట్టిందన్నా ఎలా ఏమన్నారో అర్థం కావట్లేదు. ముందు పడతలేదు వాళ్ళకి. అమ్మ పెట్టదు అడుక్క తిననియదు అన్నట్టుగా వాళ్ళకంతా. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లాగో ప్రజలలోకి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకోలేదు, ఏవి కూడా పరిష్కారాలు చేయలేదు. మరి ఆ రోజు దళితులకి 3 ఎకరాలు ఇస్తా అని వాళ్ళు ఇవ్వలేదు. మరి దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి కూడా వాళ్ళు చేయలేదు. ఇదే కాదు, ఎన్నో మాటలు, అన్ని మాటలుగానే మిగిలిపోయినాయి, కానీ ఏది కూడా వాళ్ళు చేయలేదు గత 10 ఏళ్లలో. మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చి 4 నెలలు కూడా ఇప్పుడిప్పుడే అవుతుంది, కానీ అయినా కానీ వాళ్ళకి ఏంటంటే ఫ్రస్ట్రేషన్ అనమాట. వాళ్ళు ఓడిపోయింది కదా, ఇంకా మరి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేనట్టుంది. ఖాళీగా ఉన్నారు కదా, మరి ఒకటే ప్రజలలో ఇట్లా మభ్య పెట్టాలని చూస్తున్నారు. పోతుంది 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 అంటే ఇంకా పోతుందని ప్రజలు అనుకుంటారని అనుకుంటున్నారు, కానీ మీ చిల్లర రాజకీయాలంటే కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఇప్పుడు మిమ్మల్ని చూసి వాళ్ళకి చీకొట్టడం ఒకటే తక్కువ ఉంది. 4 నెలల్లో ప్రభుత్వాన్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు మీరు? 10 ఏళ్లలో మీరు ఉద్ధరించింది అని కూడా ప్రజలలో చర్చ బాగా జరుగుతుంది. మరి వాళ్ళకి ఎక్కడ కూడా డిపాజిట్లు రావు. ఆల్రెడీ ఖతం అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పార్టీ అనేది ఖతం అయింది. మరి ఇంకా ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా అయిపోయినాయి అంటే ఇంకా టీఆర్ఎస్ ఎక్కడ ఉందని అందరు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితిలో బీఆర్ఎస్ వాళ్ళ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను ముందు ఆపుకోవడానికి వాళ్ళు చూసుకోమనండి. అంతేగాని మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు మోసరనడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. అట్లనే బీజేపీ వాళ్ళు కూడా గత 10 ఏళ్లలో మనకి ఏం చేయలేదు ఇక్కడ. మరి ఇందాక అన్న ఎంతో చక్కగా చెప్పిండ్రు వాళ్ళు ఏమేమి చేయలేదు అన్నది, కాబట్టి నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. మరి వాళ్ళు ఏమి చేయకపోగా మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా మళ్ళీ ఇప్పుడు పదవులు ఆశిస్తున్నారు. కానీ సోనియమ్మ గారి కుటుంబం ఎన్నడూ కూడా పదవులు ఆశించలేదు. కానీ ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రికి చేయాల్సిన అవసరం మన అందరి మీద కూడా ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు కొత్తగా ఏదో మన రాష్ట్రంలోనో లేకపోతే ఇక్కడ నుంచి ఉన్న కడియం తాలూకా గురించి అన్న విధంగా ఎవరు ఆలోచించదు. రాహుల్ గాంధీ గారి కోసం మనం అందరము పోరాడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. మరి కావ్యక్క తను కడియం ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు తను చేసింది. మరి రాబోయే రోజులలో కూడా ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక డాక్టర్గా పార్లమెంట్లో మన వరంగల్ పార్లమెంట్కి కావాల్సినవన్నీ కూడా తను అడిగి తప్పకుండా తీసుకొస్తున్న నమ్మకం నాకు ఉంది. మరి అందులో మెజారిటీ కూడా పాలకుర్తి నుంచి తీసుకెళ్తే మనం ఎక్కువ వాళ్ళని అడగచ్చు అనుకుంటున్నా. ఆల్రెడీ అడిగిన మరి మా దగ్గర నుంచి మెజారిటీ వస్తుంది అక్క, మరి మాకు ఫండ్స్ కూడా కొంచెం చూసి ఇవ్వాలని. మరి ప్రజలందరూ కూడా ఎటువంటి మనస్తాపాలు లేకుండా కొత్తగా పార్టీలలో జాయిన్ అయిన వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయినంత మాత్రాన మీ ప్రాధాన్యత తగ్గిపోతుందని కాదు, మీ ప్రాధాన్యత మీకు తప్పకుండా ఉంటుంది. మొదటి స్థానం ఫస్ట్కి వెళ్ళి పార్టీని పట్టుకొని ఉన్న వాళ్ళకే తప్పకుండా ఎప్పుడైనా కానీ ఉంటుంది. మరి దాని తర్వాత ఇందాక చెప్పినట్టు నవంబర్ 30వ తారీఖు తర్వాత వచ్చిన వాళ్ళకి 2వ ప్రాధాన్యత, మరి ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళకి 3వ ప్రాధాన్యత, ఆ తర్వాత ఇంకేం లేదు. మరి అందరూ కష్టపడి ఈ ఎన్నికలని రాబోయే ఇప్పుడు జనరల్ బాడీ ఎలక్షన్స్ కోసం కూడా ఉపయోగించుకోవాలి. మీ లీడర్షిప్ని బలపరచుకోవాలంటే ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి అందరూ కూడా ఆనాడు ఎట్లయితే పోరాడినో ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త, అభిమాని, ఒక సైనికుడిలాగా ఎట్లయితే పోరాడినో ఈ రోజు కూడా అట్లనే ముందుకెళ్ళి
కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.